ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే ఈ అమ్మాయి ఏంటిది స్టోనా? పాత గృహాలకి ఎంటర్ అయితే ఉంటుంది. ఎప్పటి మాత్రం నిజంగా కాశ్మీర్ లాగా వస్తుంది స్నో అయితేనే ఫీల్ ఉంది. ఏం ఫీల్ ఉంది మావా? నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను చెప్పడానికి భాష లేదు, ఆశ తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని ఆ లోకం నాకు శూన్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. ఈ సమ్మర్ లో కూల్ గా మన కాకినాడలో కాశ్మీర్ ఎగ్జిబిషన్ అయితే తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వకుండానే కాశ్మీర్ ఫ్లెక్స్లతో బయట అయితే అదరగొట్టేశారు. సో ఇక్కడైతే మనం ఒక 2 స్టిల్స్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అవుదాం. సో ఇది టికెట్ కౌంటర్ అండి. ఇది ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ కి 100 రూపీస్ తీసుకుంటారు. 3 years దాటిన వాళ్ళకి ఎవరికైనా సరే 100 రూపీస్ తీసుకుంటారు. ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం. నిజంగా కాశ్మీర్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుందో రాదో చూద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అది మీకు ఒక గృహ టైప్ లో అయితే డిజైన్ చేసి పెట్టారు. చూడటానికి అయితే నిజమైన గృహలా అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది అన్నది. రియల్ గృహలోకి వెళ్తాడుందరా నిజంగా. ఏంటిది స్టోనా? స్టోన్ లా ఉంది. ఇది స్టోన్ కాదు, ఇది బాగుంది. సెట్టింగ్ అది చాలా బాగా చేశారు. సో లోపలికి ఎంటర్ అవగానే నిజమైన గృహలోకి ఎంటర్ అయినట్టు అయితే ఉంది. సో నేను ఎప్పుడైతే ఇప్పుడు గృహలోకి అయితే వెళ్ళలేదు. ఈ గృహలో చుట్టూ డిజైన్ చేసిన రాళ్ళు అయితే మాత్రం నిజమైన గృహలో ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. సో చాలా బాగుంది. పాత గృహలోకి ఎంటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం సరికొత్త ప్రపంచాన్ని అయితే చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం సరికొత్త ప్రపంచంలోకి అయితే అడుగు పెడదాం. నిజంగా కాశ్మీర్ లాగా ఉంటది ఏంటో తెలియదు కానీ ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు బాగా పెట్టారు. ఏంది మామ ఇది? ఇక్కడ నుంచి వస్తే వేరే ప్రపంచంలాగా ఉంది. ఆ ఎదుర్కొంటే టన్నల్ ఏంటి, పైన స్కై టైప్ లో అయితే డిజైన్ చేశారు. చుట్టూ సూపర్. ఈ ఫ్లెక్సీలు ఏంది, నిజంగా కాశ్మీర్ లో ఉన్నంత ఫీలింగ్ అయితే రప్పిస్తున్నారు వీళ్ళైతే. మనం కాశ్మీర్ నిజంగా కాశ్మీర్ లో ఉన్నట్టుంది ఇలా చూస్తే. ఏదేమైనా బ్యాక్గ్రౌండ్ లో ఫ్లెక్సీలు అయితే అదిరిపోయినాయి. సో ఇప్పుడు మనం టన్నర్ లోకి అయితే అడుగు పెడదాం. ఏంది ఇది? ఒక టన్నర్ టైప్ లో డిజైన్ చేసి పైన ఫ్లవర్స్. ఏంది యాపిల్సా? నిజమైన యాపిల్ లాగా డిజైన్ చేశారు. సూపర్. సో చూసారా, అటుపక్క ఇటుపక్క ఫ్లెక్సీలతో నింపేశారు. స్ట్రైట్ లో అయితే ఒక టన్నర్ కింద పెట్టి ఒక డిజైన్ చేసి పెట్టారు. సూపర్ అయితే ఉంది. ఒక వేరే ప్రపంచం అయితే అనుకోవచ్చు. ఇంకా బాబు ఆగు నాన్న, అది నిజమైన యాపిల్ కాదు నాన్న. మా ఓడైతే నిజమైన యాపిల్ అనుకుని లాగేసి తినేదని చూస్తున్నాడు. కింద ఇక్కడైతే ఇది దూద్ అనుకుంటా, ఒక ఫాగ్ ఫీలింగ్ ఉన్నట్టు పెట్టారు. మధ్యలో చిన్న చెట్ల కింద మొక్కల కింద అయితే పెట్టారు. మధ్యలో యాపిల్స్ కూడా ఉన్నాయి. ఈ లొకేషన్ చూస్తుంటే నాకు ఒక మూవీ అయితే గుర్తుకొస్తుంది. అదేదో కాదు, జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ మూవీలో ఉన్న సాంగ్ అయితే గుర్తుకొస్తుంది. ఆ సాంగ్ ఏంటో మీరు గెస్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళు కాశ్మీర్ లో ఉన్నంత ఫీలింగ్ రప్పించడం కోసం చాలా అయితే కష్టపడ్డారు. చూసారా, ఆ కాశ్మీర్ ఆపిల్స్ గాని, ఆ మొక్కలు గాని, ఆ దూదిని ఒక పాగ్ టైప్ లో డిజైన్ చేసి చాలా బాగా చూపించారు. అంతేకాదు బయట వేడి, లోపల కూల్. నిజంగా కాశ్మీర్ లో ఉన్నంత ఫీలింగ్. మా బుడ్డోడు అయితే నటించరా బాబు అంటే జీవించేస్తా అని వణుకుతున్నట్టు బలి యాక్ట్ చేస్తున్నాడు కదా. లేదని పిల్లలు కదా చాలా బాగుంటది, మంచి ఎంజాయ్ చేస్తారు. చుట్టూ కూడా ఈ ఫ్లెక్సీలు పెట్టి ఒక మంచి ఫీలింగ్ అయితే తెప్పించారు. సో ఫ్రెండ్స్, ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చి ఈవినింగ్ 4 to నైట్ 10 o'clock వరకు అయితే ఉంటుంది. సో మనకు ముందు మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో ఇక్కడ నుంచి అసలేంది స్టార్ట్ అవుద్ది. ఒక్కొక్క లొకేషన్ అదిరిపోద్ది. చూసేయండి. ఇంకా వా ఏంది మా మధ్య చుట్టూ ఒక్కొక్క ప్రపంచంలో ఉంది. ఏంది అది? చూసారా ఫ్రెండ్స్, కింద మంచు టైప్ లో ఏమి డిజైన్ పెట్టారు. సూపర్ ఎక్సలెంట్, చాలా బాగా డిజైన్ చేశారు. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది ఒక హౌస్ టైప్ లో డిజైన్ చేయడం అంటే చెక్కతో సూపర్ అన్నమాట. మీకు కనిపిస్తున్న ఆ చెక్క టైప్ హౌస్ కి దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ ఫొటోస్ కూడా తీసుకుందాం. సో ఇక్కడ వెడ్డింగ్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటాయి. మంచి లొకేషన్ ఇది. సో ఫ్రెండ్స్, మనం ఎక్కడికో కాశ్మీర్ దగ్గరికి వెళ్లకుండా ఆ కాశ్మీర్ లాంటి లొకేషన్ ఇక్కడే తీసుకొచ్చి పెట్టారంటే సూపర్ అన్నమాట. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి అన్ని చూసేద్దాం. కలిపి ఏంటి కూడా సెట్గా లేదు. చూడటానికి ఇలా ఉందంటే ఏం లేదు.
నాకేం చెప్పలేదు ఆ పెట్టాను గట్టిగా. అక్కడక్కడ ఏసీ సరిగ్గా పని చేయలేదు అనుకుంటే చెమటలైతే పట్టేసాయి. సో లోపలికి వెళ్ళి ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎంజాయ్ చేద్దాం రండి నాతో పాటు. వావ్, ఇక్కడ నుంచి చూస్తుంటే నిజంగా చాలా బాగుంది ఆ ఫీలింగ్ అయితే. కాశ్మీర్లో ఎటువంటి వాతావరణం ఉంటుందో, ఎటువంటి హౌసెస్ ఉంటాయో సేమ్ అలాగే డిజైన్ చేసి ఇక్కడ హౌసెస్ అయితే పెట్టారు. ఇదంతా కూడా చెక్క అండి. ఇది లోపలైతే ఏమీ లేదు, ఒక లైట్ వేసి చుట్టూ కూడా చెక్క టైప్ లో డిజైన్ చేశారు, ఒక ఇల్లు టైప్ లో. చాలా బాగుంది, సేమ్ ఫీలింగ్ అక్కడ ఉన్నంత ఫీలింగ్ అయితే రప్పిస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా డిజైన్ చేసి పెట్టారు, బెలే ఉంది. ఆ వాటర్ ఫ్లో అవుతున్నట్టు బెలే చూపించారు ఇక్కడ. ఆ లైట్స్ ఎఫెక్ట్స్ కానీ అవి కానీ ఒరిజినల్ గా వాటర్ ఎలా ఫ్లో అవుతుందో అలా చూపించారు. వీకెండ్ లో ఫ్యామిలీతో వస్తే రష్ గా ఉంటుందని చెప్పి నాన్ వీకెండ్ లో వస్తే ఫుల్ రష్ గా అయితే ఉంది. అసలే బయట ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి ప్లేస్ కి వచ్చి మంచిగా చిల్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఏదో మిస్ అయిందబ్బా, అర్రే స్నో. ఎస్, కాశ్మీర్ లో వింటర్ లో స్నో పడుతున్నట్టు ఇక్కడ 10 నిమిషాలకు ఒకసారి స్నో అయితే పడుతుంది. ఈ యొక్క ఎఫెక్ట్ అయితే సూపర్ గా ఉంది. ఎప్పటి మాత్రం నిజంగా కాశ్మీర్ లాగా వస్తుంటారు స్నో అయితేనే. సూపర్ సూపర్ నిజంగా నిజంగా అదే ఫీల్ ఉంది. ఏం ఫీల్ ఉంది మావా, ఏం డాన్స్ చేస్తున్నా, ఎలా ఉందిరా, బాగుందా? హాయ్ చెప్పు. ఇక్కడ 10 నిమిషాలకు ఒక్కసారి స్నో పడుతుంటే నిజంగా ఫీల్ అయితే సూపర్ ఉంది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ హౌసెస్ టైప్ లో కట్టి పైన స్నో టైప్ లో ఇలా డిజైన్ చేయడం అంటే నిజంగా సూపర్ ఉంది. ఏం ఫీల్ ఉంది మా. సో ఇక్కడ మినీ షార్ట్ వీడియో అయితే తీయచ్చు. డిజైన్ మాత్రం రియల్ హౌస్ లా ఉంది. అలాగే ఫోటో షూట్ కానీ వెడ్డింగ్ షూట్ కానీ అదిరిపోద్ది. ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో మంచిగా చిల్ అవ్వాలన్నా, మంచిగా ఎంజాయ్ చేయాలన్నా ఈ ప్లేస్ కి అయితే రండి. సో కాకినాడలో ప్రతి సంవత్సరం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అయితే పెడుతూ ఉంటారు. సో లాస్ట్ టైం జల్కన్య ఎగ్జిబిషన్, సో ఇప్పుడు ఈ యొక్క కాశ్మీర్ ఎగ్జిబిషన్. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో అయితే డిజైన్ చేసి పెడతారు. ఒక్కొక్క ఎగ్జిబిషన్ ఒక్కొక్క ఫీల్ అయితే ఇస్తుంది. సో ఈ ఫీల్ అయితే సూపర్ అన్నమాట ఈ సమ్మర్ కి. ఈ ఎగ్జిబిషన్ అన్నది మన కాకినాడలో JN2 కాలేజ్ ఆపోజిట్ గ్రౌండ్ లో అయితే పెట్టారు. కాకపోతే వీళ్ళు సమ్మర్ స్టార్టింగ్ లో పెట్టుంటే బాగుండు, సమ్మర్ ఎండింగ్ లో అయితే పెట్టారు. ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. మనం వెళ్ళబోయే లొకేషన్ లో అయితే సో ఇక్కడ కపుల్స్ ఆర్ లవర్స్ వీళ్ళందరూ కూడా మంచిగా ఫోటోగ్రఫీ తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మనం కూడా వాళ్ళతో జాయిన్ అయిపోతాం. నేను ఎంతగా ప్రేమిస్తున్నాను చెప్పడానికి భాష లేదు, ఆశ తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని ఆ లోకం నాకు శూన్యం. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇక్కడున్న లొకేషన్ లో మంచి ఫీల్ ఉంది మామ. కవిత్వాలు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ఎంటర్ అవుతున్నాం. సో ఇది ఇంకొకటి అనమాట. ఇంకెక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఎగ్జిబిషన్. ఇంకా లైన్ గా చూడండి ఒకసారి, మొత్తం అదంతా కూడా ఎగ్జిబిషన్. ఇంకా లోపలికి ఎంటర్ అవుతాయి కనుక చూసారా. సో ప్రతి ఎగ్జిబిషన్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. వీళ్ళు ఎక్కువగా ఫ్లెక్సీలతో నింపేశారు. ఓడిఎం, ఇది నిజంగా గొరిల్లా టైప్ లో ఉంది. ఫ్లెక్స్ నిజంగా ఉన్నట్టు. మా బొడ్డాడైతే నిజంగా ఏదో గొరిల్లా టైప్ లో స్టిల్ తెచ్చేస్తున్నాడు. అరే అరే ఆపరా బాబు, రే బాబు నువ్వేంద్రా, నువ్వు కూడా చిన్న పిల్లడు అయిపోతున్నావు ఏంది అన్నట్టు మర్చిపోయాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకేంది లేటు, లోపలికి వెళ్ళిపోదామా? సో లేడీస్ కి మనసుకు నచ్చే విధంగా ఇక్కడ వస్తువులు చాలా ఉన్నాయి. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పిల్లలు ఆడుకునే బెలూన్స్, బొమ్మలు ఇక్కడే ఉన్నాయి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అయితే. నెక్స్ట్ ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. ఒక బియ్యపు గింజ మీద నేమ్స్ రాయడం, ఒక కిచెన్స్ లాంటివి ఉన్నాయి. ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి లేడీస్ కి నచ్చే విధంగా. ఇక్కడైతే మడుగుల హల్వా. సో ఇది షుగర్ లేకుండా తయారు చేశారంట. సో నేనైతే టేస్ట్ చూసాను, చాలా బాగుంది. తాటి బెల్లంతో చేశారా? సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఈ హల్వాని షుగర్ లేకుండా తాటి బెల్లంతో తయారు చేశారంట. లైట్ గా తీయగా తగులుతుంది నోటికి, చాలా టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇంకా ప్లే యాక్టివిటీస్ కి అయితే వెళ్ళిపోదాం. అన్ని చోట్ల ఉండే విధంగానే ఇక్కడ కూడా ఉంది.
హే, నాకు ఈ గేమ్ కొత్తగా అనిపించింది. మీకు అనిపిస్తుంది కదా, రెడ్ సర్కిల్ గా ఉంది కదా, దాన్ని క్లోజ్ చేయాలి. ఇతను 5 కాయిన్స్ ఇస్తాడు. ఈ 5 కాయిన్స్ 50 రూపీస్. సో ఇక ఇక్కడ నుండి అన్ని మీకు తెలిసినవే. మరిన్ని సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ మల్లేష్ విహారీ.